మ్యాడ్ తర్వాత ఎప్పుడో భలే నవ్విచ్చారు. మీరు అనాదేనా, మీరు అనాథ, నీకెలా తెలుసు? ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఎందుకంటే మ్యాడ్ హిట్ అయిన తర్వాత చాలా సినిమాలు వచ్చి ఉంటాయి మీ దాకా. ఎందుకు ఒప్పుకోలేదా, లేకపోతే నచ్చలేదా, లేదా చేయాలని ఇష్టం లేదా, తెలుగు ప్రేక్షకుల మీద కోపం ఉందా, ఏంటి చెప్పండి అసలు? అయ్యయ్యో, సరదా కొడుతుంది. యాక్చువల్లీ మ్యాడ్ తర్వాత నేను అనుకున్నా చెయ్యాలా అని, ఇంకా చెయ్యాలా అని నేను అనుకున్నా. కానీ ఇంకా చెయ్యాలా అనుకున్నారా? అది ఏంటో చాలా కమర్షియల్గా వెళ్ళాలా అని నాకు అనిపించింది. అది ఏంటో నాకు నా టేస్ట్ లాగే లేదు అని నాకు అనిపించింది. సో కొంచెం వెయిట్ చేసి మంచి స్క్రిప్ట్ ఏదైనా వచ్చిందంటే అట్లీస్ట్ ఐ విల్ బీ సాటిస్ఫైడ్ కదా. నాకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. ఓకే, వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, ఒక బ్యూటిఫుల్ స్టోరీ మనం చేస్తున్నాం అండ్ పర్ఫామ్ చేయడానికి కూడా చాలా కావాలి. అప్పుడే ఓకే, అట్లీస్ట్ ఐ కెన్ బీ కాన్ఫిడెంట్. ఓకే, నేను యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్ అని చెప్పొచ్చు ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే. ఐ థింక్ మ్యాట్లో ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ టు సే దట్ ఐఎమ్ యాక్టర్. ఇక్కడ ఐఎమ్ అట్లీస్ట్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఓకే, ఐఎమ్ అన్ యాక్టర్. ఏంటి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు? డైరెక్టర్ గారు అన్ని సీన్లు మరి అంత డెప్త్ చేయించారు. సూపర్. హాయ్. హాయ్ అండి. చూస్తుంటే బాగున్నావు. నాకు తెలిసి ఈ పేరు చూస్తుంటే నాకు మీ టీజర్ చూస్తే ఒక అందాల రాక్షస్ కానీ, ఒక సీతారామం కానీ, ఇక గురువుగారు మణిరత్నం గారిది గీతాంజలి, నాకు 3 సినిమాలు స్ట్రైక్ అయినాయి. 3 కూడా అల్టిమేట్ సినిమాలు. నాకు తెలిసి మీ పేరు, మీ కాంబినేషన్ చూస్తుంటే అందాల రాక్షసి రీసెంట్ రిలీజ్ ఇది గుర్తొస్తుంది. ఏమన్నా కొంచెం ఆ షేడ్స్ ఏమైనా ఉంటాయా? లేవండి, నిజం చెప్పాలంటే ఆ షేడ్స్ ఏమి ఉండవు. మిగతా ఇంటర్వ్యూస్లో కూడా అడిగారు. ఐ థింక్ ఎక్కడో కొంచెం ఆ ఫీల్ కొంచెం అలా సిమిలర్గా అనిపించచ్చేమో, కానీ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే అట్ ద కోర్ మా సినిమా ఇట్స్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ. చాలా మంది లవ్ స్టోరీ అనుకుంటున్నారు, కానీ నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అ ఉమెన్, హర్ 8 years జర్నీ. అండ్ అందులో లవ్ ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. కానీ ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ అనేది నేను అంటాను. ఎవరు లవ్ చేస్తుంది తను? మిమ్మల్ని ఇద్దరిని లవ్ చేస్తుందా? అది సినిమా చూడాలా? సినిమా చూడాలి. అది మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, చెప్పకూడదు. చెప్పకూడదు కాదు. మొన్న డైరెక్టర్ గారిని ఇంటర్వ్యూ చేస్తే చెప్పాడు ఆయన, ఫస్ట్ ఆవిడ జర్నీ వరకు, ఫస్ట్ హాఫ్ వరకు ఒకరు ఉంటారు, సెకండ్ ఫేజ్లో ఫారిన్లో ఒకరు ఉంటారు అని చెప్పారు. మరి అది కరెక్టో కాదో మరి ఆయన చెప్పారు. అంటే ఆయన చెప్పేశారు కదండి, మళ్ళీ మీరు నన్ను అడిగితే ఎట్లా? ఆయన ఎంత చెప్పాడో అంతకు మించి మేము కూడా చెప్పలేం కదా. చెప్పలేరు. ఆయనే కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి. సార్ అటువంటి పొయిట్స్, అతను మంచి కవి, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మనకి ఒక క్వశ్చన్ అడుగుతుంటే మనకి ఆయన అర్థం చెప్తుంటే చాలా ఎక్కడో డెప్త్ ఎక్కడో వస్తుంది ఆన్సర్. ఎట్లా ఉంటుంది ఆయనతో అసలు కథ చెప్పినప్పుడు అర్థం అవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదండి, అంటే మీరు అన్న పాయింట్ కరెక్టే. ఆయనలో చాలా విషయం అంటే చాలా ఉన్నతమైన ఆలోచనలు కూడా ఉంటాయి. లేకపోతే కథ చెప్పేటప్పుడు చాలా విడమర్చి చెప్తారండి, చాలా డీటెయిల్డ్గా చెప్తారు. చాలా అంటే ఫైనల్ డీటెయిల్స్ కూడా మనకి చాలా సులువైన భాషలో కూడా చెప్తారు. అంటే ఆయన కఠినమైన భాష వాడతారు, కొలోకియల్ లాంగ్వేజ్ కూడా వాడతారు, అవసరమైనప్పుడు ఇంగ్లీష్ కూడా వాడతారు. అంటే ప్రతి భాష మీద అతనికి పట్టు ఉంటుంది, గ్రిప్ ఉందన్నమాట, అదే పట్టు ఉంది. సో స్టోరీ చెప్పినప్పుడు అర్థం కాకపోవడానికి ఏం లేదండి, ఎందుకంటే ఇందులో జీవితంలో ఉండే ప్రతి అంశము ఉందన్నమాట. అంటే ప్రేమ ఉన్నప్పటికీ అతను చెప్పినట్టు ప్రేమతో పాటు వేరే డ్రామా కూడా చాలా ఉంటుంది ఈ సినిమాలో. లేకపోతే మీరు ఇందాక అందాల రాక్షసి టాపిక్ తెచ్చారు కాబట్టి జస్ట్ ఒకటే పాయింట్, దానికి దీనికి ఉన్న ఏకైక సిమిలారిటీ ఏంటంటే అందులో కూడా మనకు 2 లవ్ స్టోరీలు ఉంటాయి, కానీ ఆ 2 లవ్ స్టోరీలు చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఆ ట్రీట్మెంట్లో, ఇందులో కూడా 2 లవ్ స్టోరీలు ట్రీట్మెంట్లో చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. అది తప్ప అసలు ఏ పోలిక లేదు. మీరు గొప్ప గొప్ప సినిమాలతో పోల్చడం నిజంగా మంచిది, ఎందుకంటే మీకు అలా అనిపించింది కాబట్టి. గీతాంజలి కానీ నిజంగా June 20th ఆ గొప్ప సినిమాల లిస్టులో, ఆ కోలోకి మా సినిమా కూడా చేరాలని సూపర్ కోరుకుంటున్నాను. టీజర్ చూస్తే నాకు అలాగే అనిపించింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. తర్వాత కుబేరా ఉంది 20th. ఎస్, చిన్న సినిమా ఏం కాదు, పెద్ద సినిమా. చాలా పెద్ద నాగార్జున గారు ఇంచుమించు దానికి పోటీకి వెళ్ళిపోతున్నారు మీరు. అవును, కావాలని డేట్ వచ్చింది, పర్లేదా టైంలో కొంచెం? ఒక కరెక్షన్ అండి, పోటీ కాదు, దాంతో పాటు వస్తున్నాము. నంబర్ 1. ఓకే, నంబర్ 2 మైత్రి అంటే ఇంచుమించు రిలీజ్ ఎలా ఉంటుంది తెలుసు కదా. అవును అవును, ఇంచుమించు పోటీలాగానే ఉంటుంది. మీ రిలీజ్లు అలాగే ఉంటాయి. ఓకే, మీ అదృష్టం ఏంటంటే మీ ఇద్దరు ఫస్ట్ సినిమా దాంట్లో పడి మైత్రిలో పడడం అంటే మామూలు విషయం కాదు. మైత్రి వాళ్ళు హ్యూజ్ రిలీజ్ ఉంటుంది. అవును, ఇంచుమించు పోటీలాగానే ఉంటుంది. అవును, ఓకే, అగ్రీ, పోటీలానే అనుకుందాం. ఎందుకంటే మీరు అన్నట్టు మాకు చాలా స్క్రీన్స్ దొరుకుతాయి, అది చాలా అదృష్టం కూడా, మొదటి సినిమాకి అలా దొరకడం.
అయితే ఇక్కడ మీరన్న పాయింటే అండి, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ మొదలు పెడుతున్న ముందు ఇంట్రడక్షన్లో ఏమన్నారంటే ఇవాళ రేపు పెద్ద హీరోల సినిమాలన్నా చిన్న హీరోల సినిమాలన్నా మనకి ట్రైలర్ టీజర్ బట్టే వెళ్తుందని. అయితే మీరు అన్నది ముమ్మాటికి నిజం అండి, ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను కూడా సినిమాలు ఫాలో అవుతున్నా కాబట్టి మనకి ఒక 10-15 మంది స్టార్ హీరోలు పక్కన పెడితే గ్యారంటీడ్ ఓపెనింగ్స్ అనేవి ఎవరికి ఉండట్లేదండి. అదే వాస్తవం. ట్రేడ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ ఇదే చెప్తున్నారు, జర్నలిస్ట్ కానీ. సో అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ సినిమా అన్నా, ఇప్పుడు రీసెంట్లీ కోర్ట్ అనే సినిమా వచ్చింది, ఆ సినిమా ఉందని 2 వారాల ముందు వరకు కూడా ఎవరికి తెలియదు యాక్చువల్లీ. 2-3 వారాల ముందు వరకు కూడా ఒక టీజర్ దింపారు, ఒక ట్రైలర్ దింపారు, అది వైరల్ అయిపోయింది, అద్భుతమైన ఓపెనింగ్ వచ్చింది. నాకు తెలిసి 55-60 crores గ్రాస్ వచ్చింది ఆ సినిమాకి. అంటే ఒక చిన్న సినిమాకి అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది ఇవాళ రోజుల్లో, కేవలం ఒక ట్రైలర్ కానీ ఒక ప్రమోషనల్ మెటీరియల్ కానీ వెళ్తే. సో మీరు ఇందాక అన్నట్టే మా టీజర్ కానీ టీజర్స్ కానీ మా సాంగ్స్ కానీ, మొన్ననే చిత్ర గారి సాంగ్ కూడా ఒకటి వచ్చింది, అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు వచ్చిన సాంగ్ కూడా అందమా అందమా అని, దానికి కూడా ఆల్మోస్ట్ 6 million వ్యూస్ ఉన్నాయి. సో ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం వల్ల ఒక చిన్న బజ్ అయితే ఉందండి ఈ సినిమాకి. దానివల్ల ఎంతో కొంత ఒక ఓపెనింగ్ కానీ ఓపెనింగ్ వీకెండ్ కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తారు అనే నమ్మకం ఉంది. అండ్ కుబేరా టాపిక్ వచ్చింది కాబట్టి, కుబేరా ఇది పూర్తిగా డిఫరెంట్ సినిమాలు కాబట్టి, అంటే అది వేరే డ్రామాటిక్ సినిమాలా వెళ్తుంది, ఇది స్వచ్ఛమైన లవ్ స్టోరీ కాబట్టి, అంటే ఆడియన్స్కి కూడా 2 సినిమాలు చూడాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా చాయిస్ ఉంటుందండి. అది చూస్తారు, ఇది చూస్తారు. సో నాకు తెలిసి 2 సినిమాలు సక్సెస్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సూపర్. 8 వసంతాలు అంటే అర్థమవుతుందా ఇప్పుడున్న జనరేషన్కి? అర్థమవుతుంది. దెర్ ఇస్ నో, అంటే ఇప్పుడు 8 సంవత్సరాలకి వసంతాలకి తేడా ఏంటంటే మా డైరెక్టర్ గారు సింపుల్గా ఏం చెప్తారంటే వసంతంలో సంథింగ్ బ్లూమ్స్. సో ప్రతి సంవత్సరం హర్ గ్రోత్ యాజ్ అ ఉమెన్, అండ్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ బిహైండ్ ద టైటిల్ వసంతాలు. సో అది అర్థమవుతుంది నాకు. అసలు ఐ డోంట్ థింక్ ఎనీబడీ విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్. సినిమా చూసాకైతే అర్థమవుతుంది. సినిమా చూసిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియం పీపుల్కి వసంతం అంటే ఇదేంది, ఇది 8 వసంతాలు, వీళ్ళు పాత టైటిల్ పెట్టారు, ఆ టైప్లో వెళ్ళే అవకాశం ఉంటుందా అని నేను లేదు లేదు, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ అట్ ఆల్. ఐ డోంట్ థింక్ సో. మ్యామ్, మీ డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు, 13 కళలు తెలుసు ఆవిడకన్నా. ఇంకా ఎక్కువనే. ఇంకెక్కువ ఇదేంటండి 24 క్రాఫ్ట్స్ అంటే ఎట్లా, ఎంత టైం సరిపోతుంది మీకు 24 అవర్స్లో? సరిపోతుంది, చిన్నప్పటి నుంచి ఇలానే మేనేజ్ చేస్తున్నా. సో అది ఇప్పటికి కూడా అలానే. ఇప్పుడు అయితే ఐ థింక్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ కొంచెం కూడా టైట్ అయింది. వాటితో పాటు చదువు కూడా అండి. యా సో ఇప్పుడు కొంచెం టైట్గానే ఉంది, కానీ ఓకే స్టిల్ హ్యావ్ టు మేనేజ్ ఇట్. ఎలా అయినా అది డజంట్ మ్యాటర్, ఎలా అయినా వీ హ్యావ్ టు మేనేజ్, అది నాకు ఉంది. అది ఇప్పుడైనా కూడా చదవాలి. అక్కడ పక్కన క్లాస్ కూడా ఉంది. ఐ హ్యావ్ మై ఇన్స్ట్రుమెంట్ అయినా చెండా అయినా ఎవ్రీథింగ్ విత్ మీ. ఇప్పుడు కూడా హైదరాబాద్లో అంటే కూడా ఐ యూస్ టు టేక్ మై థింగ్స్. చాలా మంది లేడీస్కి మీరు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కాదు, కరాటే బ్లాక్ బెల్ట్ ట్రైలర్లో చూస్తుంటే మైండ్ పోతుంది అసలు. ఏంటి కరాటే వచ్చని మీ దగ్గరికి వచ్చారా, స్టోరీ వచ్చిందా, లేకపోతే అవంతికకి వెతుక్కుంటూ ఈ స్టోరీ వెళ్ళిందా? ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ అంటారు, నేను ఆవిడ కోసం ఈ కథ రాశాను, లేకపోతే రవి కోసమే రాశాను, హనురెడ్డి కోసమే కథ రాసింది, అతను లేకపోతే ఈ క్యారెక్టర్ ఎవరూ చేయలేరు అని అంటూ ఉంటారు. మీకోసమే, అవంతిక కోసమే రాశారా, లేకపోతే మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసని మీ దగ్గరికి వచ్చిందా? యాక్చువల్లీ నేను రాజమండ్రి రోస్ మిల్క్ చేస్తున్నప్పుడు వెన్ ఐ వాస్ ఇన్ 10th standard అప్పుడు నాకు ఇది వచ్చింది యాక్చువల్లీ. వచ్చిందా? యా ఆయన ఎవరి కోసం రాయలేదండి, ఆయన ఒక కథ రాసుకున్నారు. తర్వాత పర్ఫెక్ట్ కాస్టింగ్ ఈమె ఫిట్ అవుతుందని ఆయన ఎప్పటి నుంచో అనుకోవడం వల్ల. యా సో అప్పుడు ఒక ఏడి చెప్పారు నాతో, ఓకే ఇలా ఒక డైరెక్టర్ ఉంది, అలా ఉన్నారు, సో యా జస్ట్ మైండ్లో పెట్టు అని చెప్పారు. సో ఆ తర్వాత ఐ థింక్ ఇప్పుడు మ్యాట్ తర్వాత నాకు 2023 అప్పుడు నాకు లైక్ ప్రాపర్గా కాల్ వచ్చింది. అండ్ కరాటే అంటే మేబీ యా దట్ ఈస్ ఆల్సో ప్లస్ పాయింట్ అనుకుంటాను నేను కదా. ఇవాళ ఒక పోస్టర్ వచ్చింది. కాదు సార్, మీకు మార్షల్ ఆర్ట్స్ తెలియదని చెప్పారా? నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచే కథలో మీరు మార్షల్ ఆర్ట్స్ పార్ట్ ఆఫ్ ఉందని ఆయనకి తెలుసా?
ఆయన చెప్పినప్పుడు మీకు వచ్చు అని ఆయన తెలుసా? మార్షల్ ఆర్ట్స్ తెలుసు 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 సార్. ఉంటాయండి ఫైట్స్? ఎన్ని ఉంటాయి సుమారు? అవి ఉన్నాయి, అది ఫిలిం లో చూస్తే బెటర్ గా వీళ్ళిద్దరితో ఏమైనా ఉంటాయా? అది కూడా ఫిలిం లో చూస్తే మీరు బెటర్ మొత్తం స్టోరీ రాబట్టేస్తారు. కాదు సార్ రవి గారు అట్లా కాదు. ఇప్పుడు మీ ఇద్దరితో ఉంటాయా? వీళ్ళిద్దరితో ఎవరైనా కొడతారా మీ ఇద్దరిలో? చెప్పకూడదు. నో కామెంట్స్, నో కామెంట్స్. కానీ ఒక విషయం అయితే చెప్తాను, ఒక మంచి అంటే చాలా మంది అరే ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ చాలా అలా అనుకుంటున్నారు, కానీ కొన్ని మంచి కమర్షియల్ ఎలివేషన్ సీన్స్ పడతాయి అమ్మాయికి. ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ సీన్ అయితే ఉంది. సార్ జర్నీ 8 వసంతాలు ఆమె జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆవిడగా పడతాయి సార్. మనకు తక్కువ ఉంటాయి అండి. కానీ ఉన్న వాటిల్లో చాలా బాగా ఇచ్చారు. మోర్ దెన్ హ్యాపీ. బాగా